శ్వేతార్క గణపతి ఎలా వచ్చాడు? ఎవరూ కూడా ఆ విషాన్ని తీసుకోవడం వలన, నదుల్లో అది ప్రవహించటం వలన మరణించకూడదు, యోగక్షేమం కోరి, లోకక్షేమం కోరి ఆయన దాన్ని ఒక మొక్కగా తయారు చేసి మూల వేరును ఆయన సంతరించుకున్నాడు ఆకృతిగా. అంటే ఇక్కడ మనకేం తెలుస్తోంది? ఆరోగ్యం కోసం ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కావాలి, రోగ నివారణ కావాలి అంటే ఇలా శ్వేతార్క గణపతికి పూజ చేసి, దీపారాధన చేసి ఒక 40 రోజులు కానీ, 11 రోజులు కానీ, 108 రోజులు కానీ దీక్షగా కూర్చుని జపం చేశారనుకోండి, తప్పకుండా వాళ్ళకు ఉండేటువంటి వ్యాధి నివారణ అయ్యేటువంటి మార్గం ఏర్పడుతుంది గణపతి అనుగ్రహం వలన. ఇంకా మనకి అనేక విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు గణపతి పురాణంలో కనిపిస్తాయి. గణపతికి పూజ చేయటం వలన కుష్టు వ్యాధి కూడా నివారణ జరిగిందిట. అనేక వ్యాధులు గణపతికి పూజ చేయటం వలన నివారించబడతాయి అని చెప్పేసి మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అందుకని శ్వేతార్క గణపతే కాదు, మీరు మామూలుగా వెండితో కానీ, బంగారంతో కానీ, ఇత్తడితో కానీ, స్ఫటికంతో కానీ, నవరత్నాలతో దేనితోనైనా కానీ, లేదా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది మట్టితో కానీ గణపతిని చేసి 11 రోజులు కానీ, 21 రోజు కానీ, 40 రోజులు కానీ దీక్ష పూని గణపతి మంత్రజపాన్ని చేయవచ్చు. గణపతి మంత్రాలు అనేకం ఉన్నాయి. మీరు చేసేటువంటి మంత్రం ఎక్కడంటే అక్కడ పుస్తకాల్లో చదివి చేయకండి. మీరు మీ గురువుగారి దగ్గర ఉపదేశం పొంది మహామంత్రాల్ని జపించండి. అందులో గణపతి మంత్రాలు మనకు అనేకం కనిపిస్తాయి. ఉచ్చిష్ట గణపతి మంత్రమని, లక్ష్మీ గణపతి మంత్రమని, విద్యా గణపతి మంత్రమని, శక్తి గణపతి అని, హిరంబ గణపతి అని, ఇలా మనకి అనేక రకాలుగా గణపతి రూపాలు మనకి 32 రూపాలు చెప్తారు. అయితే దానికి శ్వేతార్క గణపతిని పూజించి కూడా ఏ రకమైన గణపతి మంత్రాన్నైనా కూడా మీరు జపించవచ్చు.